ఫ్రెండ్స్, మనమంతా శక్తి శరీరాలని మీకు తెలుసు కదా. దట్ వీఆర్ ఆల్ ఎనర్జీ బాడీస్. మన లోపల కూడా ఎనర్జీ ఉంది. సృష్టి అంతా కూడా ఎనర్జీనే, ఈథరే. అయితే ఈ ఎనర్జీని మనం ఛానలైజ్ చేసుకోవాలంటే ధ్యానం ద్వారా పాసిబిలిటీ ఉంది. అయితే ఒక మంచి క్యాటలిస్ట్ ఉంది ఫ్రెండ్స్. అది ఏంటంటే అతి శక్తివంతమైనది. ఏంటంటే అది పిరమిడ్ ఎనర్జీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎగ్జాక్ట్లీ 51.85 యాంగులేషన్లో ఉన్నప్పుడు ఆ విశ్వశక్తి అలా ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మన సహస్రాల నుంచి ఆ శక్తి అంతా కూడా లోపలికి వస్తుంది. పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు అమితమైన ఎనర్జీస్ వస్తాయి ఫ్రెండ్స్. అది మన ప్రాణమయ కోశలో అంతా కూడా హీలింగ్ జరుగుతుంది. పాత ఎనర్జీ అంతా కూడా కొత్త ఎనర్జీతో రిపేర్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రాణమయ కోశలో ఈ బ్లాక్స్ అన్ని తొలగిపోతాయో మన ఫిజికల్ బాడీలో ఉన్న డిజీజెస్ అన్ని నెమ్మదిగా నయమైపోతాయి. ఎన్నో అద్భుతమైన పుస్తకాలు కూడా ఉన్నాయి, ద పిరమిడ్ పవర్ అని. అది ఆ పుస్తకం మీరు చదవండి ఫ్రెండ్స్. అలాగే దాంట్లో కూర్చొని మీరు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా తొందరగా మనం ఒక నో థాట్ స్టేట్కి వెళ్తామన్నమాట. ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతాం. అప్పుడు మన బ్రెయిన్ ఒక ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఆల్ఫా నుంచి టీటాకి వెళ్తుంది. అప్పుడే హీలింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని కూడా మనము ధ్యానం చేయొచ్చు. అలాగే తాగే నీళ్ళు, తినే వస్తువులన్నీ కూడా పిరమిడ్ కింద పెట్టుకుంటే దాని షెల్ఫ్ లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దీని గురించి మీకు ఫ్యాక్ట్స్ తెలవాలంటే మీరు గూగుల్ చేయండి. మంచి మంచి పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న ఆ లింకుతో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రిలేటెడ్ వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.